అలా ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అలా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మంచిగా ఎర్రగా అయ్యేటట్టు గోలేటట్టు ఉండాలి. పాలకూర కడుక్కొని గ్రైండర్ పట్టుకోవాలి మంచిగా. అలా గ్రైండర్ పట్టుకొని అది నూనెలో తోడ పసుపు వేయాలి. అలా ఉల్లిగడ్డలలో పసుపు వేసి మంచిగా కలపాలి. తర్వాత ఇది వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. పాలకూర గ్రైండర్ పట్టింది బాయిల్ చేసుకోవాలి. ఇలా కారప్పొడి వేయాలి. మిక్స్ చేసుకోవాలి మంచిగా. చాలా సాల్ట్ వేయాలి. తర్వాత సాల్ట్, తర్వాత కొద్దిగా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, మెంతి, ఇప్పుడు పన్నీర్, గోలిచ్చిన పన్నీర్ అందులో వేసుకోవాలి. కర్రీ అయిపోతుంది. కర్రీ రెడీ. ఇప్పుడు మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసేసి కథం, కర్రీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్.